హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకు వ్లాగ్స్. ఇవాళ మీకు 2 యూస్ఫుల్ ప్రోడక్ట్స్ చూపిస్తాను. అమెజాన్లో బుక్ చేసుకున్నాను నేను ఈ ప్రోడక్ట్స్. ఎవరైతే రెంటెడ్ హౌస్లో ఉన్నారో లేకపోతే వాళ్ళ ఇంట్లో తక్కువ స్పేస్ ఉంది, ఆ స్పేస్లో స్టోరేజ్ యూనిట్స్ కావాలి అంటే ఈ 2 ప్రోడక్ట్స్ యూజ్ అవుతాయి. ఇప్పుడు ఏదైతే కుమార్ రెడీ చేస్తున్నాడో ఇది వాషింగ్ మిషన్ పైన పెట్టుకోవచ్చు, స్టోరేజ్ యూనిట్ లాగా. ఎక్స్ట్రా స్పేస్ కావాలి అనుకున్న వాళ్ళకి. అండ్ కింద ఏదైనా టేబుల్ ఉన్నా దానిపైన కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే అదే రెడీ చేస్తున్నాడు. ఇంకొక ప్రోడక్ట్ ఉంది, అది ప్రయత్నించాము మేమే ఫిక్స్ చేద్దాము అని. కాకపోతే అది వుడ్ కొంచెం లైట్గా ఉంది, దానికి తగ్గట్టు ఎక్విప్మెంట్స్ మా దగ్గర లేవు. అందుకని అర్బన్ క్లాప్లో బుక్ చేసుకున్నాము. సో వాళ్ళైతే వచ్చి ఫిక్స్ చేసేస్తామంటే అంత లోపల ఇదైతే కుమార్ ఫిక్స్ చేస్తూ ఉన్నాడు. అండ్ మీకు యూస్ఫుల్ అయితే మాత్రం లింక్స్ కమెంట్స్లో అడగండి, కమెంట్స్లో షేర్ చేసుకుంటాను నేను. నట్టు బోల్టు lemon. ఇది కూడా సింపుల్ ఫిక్స్ చేయడం, కాకపోతే మా దగ్గర స్క్రూస్ లేవు, అందుకని వాళ్ళు వచ్చి ఫిక్స్ చేశారు. ఇందులో ఏదైనా చిన్న చిన్న ర్యాక్స్ అంటే చిన్న చిన్న డబ్బాలు అట్లాంటివి పెట్టుకోవడానికి కిచెన్లో మెయిన్గా ఈ ఉప్పు పప్పులు ఉంటాయి కదా, చిన్న మనం మసాలా అవన్నీ పెట్టుకుంటాం కదా, దానికి చాలా బాగా యూజ్ అవుతుంది ర్యాక్. మేము ఇవన్నీ చేసేసరికి మా అమ్మ బఠానీ పులుసు చేస్తుంది. మీలో ఎవరైనా ఇష్టంగా తింటారా? మా ఇంట్లో అయితే ఈ బఠానీ కానీ శనగలు అలసందులు ఈ పులుసులు ఉంటే చాలు, చాలా చాలా ఇష్టం మా అమ్మకి. కానీ నాకే అంతగా నచ్చదు, ఎక్కువ మసాలా ఉంటుంది కదా, నేను మసాలా చారలు ఎక్కువ తినను. సో ఈసారి అయితే మామూలు వైట్ రైస్కి అయితే ఉరువే నచ్చదు నాకు, ఏదైనా చపాతీ ముద్ద అట్లా అయితే తింటానంతే. అందుకని ఇవాళ పులిహోర చేసి అందులోకి బఠానీ పులుసు అయితే చేసింది. ఈ కాంబినేషన్ కొంచెం బాగుంటుంది. సో ఎవరైనా ట్రై చేయలేదంటే చేయండి, చాలా బాగుంటుంది. ఈ ఐటెం చేసాము అంటే ఇంట్లో పండగ అన్నట్టుగా మా సైడ్ అయితే ఫీల్ అవుతాం అనమాట. పండగలప్పుడు కంపల్సరీ ఉంటుంది ఈ పులుసు పులిహోర. ఏం పులుసు? బఠానీలా పులుసు. ఇది కొంచెం anything else? If not, then I'm already wishing. అందుకే తినేద్దాం. అందుకే చపాతీ చేస్తాను. రాజుగారి యాగ కోసం ప్రజలు వేచి ఉన్నారు. వారి ప్రజలు ఇచ్చాం. బ్రిటిష్ రాజ్యాంగ కాలంలో క్రూర నేరస్తుల్ని ఎలాంటి విచారణ లేకుండా చంపి మారేసిన బంజరు భూమి. ఆ తరువాత ఇక్కడ రాష్ట్రంలో పలు ప్రదేశాలలో వ్యవస్థలు ఏర్పరచుకోవడం వల్ల ఇది ఒక టౌన్గా మారింది. నాకు మధ్యలో ఆమ్లెట్ తినాలి అనిపించింది. ఏదైనా మధ్యాహ్నం పూట నంచుకోవడానికి పల్లెమో ఆమ్లెటో ఏదో ఒకటి ఉండాలి నాకు, లేకపోతే అన్నం దిగనే దిగదు. అందుకనే ఈ ఆమ్లెట్ వేసుకుందాము ఆ పులిహోరలోకి. ఏదైనా పర్లేదు, ఏ ఫుడ్కైనా నంచుకోవడానికి ఆమ్లెట్ కానీ లేకపోతే తరకారీ పల్లెము, ఇవి 2 ఉంటే చాలు. మధ్యాహ్నం తృప్తిగా తింటాను నేను భోజనము, లేకపోతే కొంచెం అలాగనే తింటాను. మధ్యాహ్నం భోంచేసామా, ఇంకా వర్క్ స్టార్ట్ అయిపోయింది. అంతా వర్క్ చేసుకునేసరికి సాయంకాలం అయిపోయింది. అప్పుడు మా అమ్మ తరకారీ తీసుకొని రండి, వీకెండే చెప్పింది. వీకెండ్ మేము ఎక్కడికో బయటకు వెళ్ళాము, ఇంకా తీసుకొని రావడానికి అవ్వలేదు. ఇంకా అందుకని ఈ వీక్ డే అయినా కూడా వెళ్ళి తీసుకొని వద్దాం పదా అని చెప్పి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో తరకారీ తేవాలి అంటే మామూలుగా
కుమార్ని పంపించాలంటే మా అత్తే అంటుంది, పంపించకమ్మా తరకారీకి మాత్రము కుమార్ ఒక్కడినే, నీకు మంచి తరకారీ మాత్రం ఇంటికి రాదు అని. అదే మటన్ చికెన్ కి పంపియండి, ఫ్రెష్ అది ఎక్కడ ఉంది అని వెతుక్కొని మరీ తీసుకొని వస్తాడు. తరకారీ అంటే మాత్రము పుచ్చిపోయినవి కుళ్ళిపోయినవి ఇవే తీసుకొస్తూ ఉంటాడు. అందుకని తరకారీ అంటే నువ్వు వెళ్ళి నీకేది నచ్చుతుందో అదే తెచ్చుకొని మా అత్తే చెప్తుంది నాకు. సో అలా ఉంటుంది మరి. ఇప్పుడైతే తరకారీ తెచ్చుకునేద్దాం పదండి. ఆరెంజ్ తీసుకుంటా. నేను చికెన్ కబాబు అట్లా అడిగా, కేఎఫ్సి అట్లా అడిగా. వద్దా? వెయిట్ చెక్ చేద్దాము. టొమాటోలో అయిపోయి చేస్తాను. బ్యాగ్ ఓపెన్ చేయాలి. నాకు ఒకసారి తీసుకొచ్చినా నువ్వు వేరే పెట్టి నువ్వే నాకు ప్రపంచంలో ఏదైనా కష్టం పని ఉంది అంటే అది ఆకూరలు వలవడమే. అబ్బా ఎంత బాధ అంటే నాకు ఆ పని చేయాలి అంటే నడుమంతా వీపంతా నొప్పిచ్చేస్తుంది అంతసేపు. అది చాలా కష్టమైన పని. నేను అందుకని అది ఎక్కువగా తీసుకొని ఒక్కొక్కసారి జెప్టోలో పెట్టేస్తాను, వాళ్ళైతే క్లీన్ చేసి ఇచ్చేస్తూ ఉంటారని. ఇంటికి వచ్చామా, నాకు ఏదైనా స్వీట్ తినాలి అనిపించింది. అందుకని పొంగల్ చేసుకుందాం, స్వీట్ పొంగల్ చేసుకుందాము అని చెప్పి రెడీ చేసుకుంటున్నాను. ఈ స్వీట్ ఉంటే చాలు, మాకు చిన్నప్పటి నుండి అంతే. అప్పట్లో ఈ చిప్స్ బర్గర్లు అవన్నీ ఉండేటివి కాదు కదా. ఈవినింగ్ ఏదైనా తినాలి అంటే మా అమ్మ ఇది చేసి పెట్టేది, లేకపోతే కజ్జికాయలు ఇవన్నీ ఉంటాయి కదా రవ్వంట్లో, ఇవన్నీ చేసేది. కానీ ఇదే ఎక్కువగా అన్నమాట. మాకు వెంటనే కావాలి అంటే ఇది అన్ని రెడీగా ఉంటాయి కదా ఇంట్లో, త్వరగా చేసిచ్చేది. ఏదైనా స్వీట్ తినాలి అంటే మాకు అలాగే అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా అంతే, ఏదైనా ఈవినింగ్ ఏమైనా తినాలి అనిపిస్తే స్వీట్ ఇదే ఫస్ట్ చేసుకుంటాము. అబ్బా అది అలా ఉడుకుతుంటే ఎంత ఘమఘమ అన్నట్టుగా నాకు ఇప్పుడే వస్తుంది. ఎందుకంటే నాకు అది చూసిన వెంటనే దేవస్థానాల్లో ప్రసాదాలే గుర్తొస్తాయి. అందుకనే నాకు ఈ స్వీట్ చాలా ఇష్టం. ఏదో దేవస్థానంలో వెళ్ళి తిన్నట్టే ఫీల్ అవుతూ ఉంటాను. అది మెయిన్లీ అది ఇట్లా మంచిగా ఉడుకుతూ ఉన్నప్పుడు చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎవరికైనా ఇష్టం ఉందా ఈ స్వీట్? కామెంట్స్ చెప్పండి నాకు. లేకపోతే నేనే కొంచెం డిఫరెంటా నాకు తెలియదు, నాకు ఐడియా లేదు. కాకపోతే నాకైతే చాలా ఫేవరెట్ ఇది. ఇక ఈ సర్పములు మమ్మేమీ చేయలేవు. అమ్మ నీకు ఉడుకు నీళ్ళు ఇచ్చేదే మర్చిపోతున్నా. కాకబెట్టి ఉడికి నీళ్ళు ఇచ్చేది మర్చిపోతే, అల్లం నీళ్ళు కాకబెట్టి పెట్టింటే
ఇది ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. లాస్ట్ వ్లాగ్ అయితే లైక్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్ కూడా అంతే. వ్లాగ్ కింద లైక్ బటన్ ఉంటుంది, ప్లీజ్ చూసి చెక్ చేసి లైక్ చేయండి.